అధికారం కోసమో ఆస్తుల కోసమో పదవుల కోసమో ప్రభుత్వంలున్నోళ్ళతోని దోస్తాను కోసమో ఆశపడి అవతలున్నోళ్ళను ఎట్లా పడితే అట్లా తిడతా అంటే నడవదని పోసాని కృష్ణమురళి గప్పట్ల తెలుసుకోలేకపోయిండు. ఇప్పుడు తెలుసుకున్న ఫాయిదా లేకుండా పోయింది. నేను మారిపోయినా, ఇప్పుడు నాకు ఏ రాజకీయ పార్టీతోని సంబంధం లేదు, గప్పుడు మాట్లాడిన మాటలకు సారీ అని చెప్తే చేసిన తప్పులు మాఫీ అయితే అనుకున్నాడు. కానీ కొసకేమైంది, అరెస్ట్ అయ్యి లోపడిపోయిండు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నాలిక కంట్రోల్ ఉంటే పెయ్యి పైలంగా ఉంటుంది అని వెనకట పెద్దోళ్ళు చెప్పిన మాటలు వినకపోతే ఎట్లయితుంది ఏమవుతుంది అనే దానికి మంచి ఉదాహరణ పోసాని కృష్ణమురళి. పంకపార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్న కంచబడేటందుకు బాబు సారు, పవన్ సారు, లోకేష్ అన్న మీద వాళ్ళ ఇంటోళ్ళ మీద ఎట్లా పడితే అట్లనే మాట్లాడిండని ఏపీలో కేసు అయింది పోసాని కృష్ణమురళి మీద. నోటీసులు ఇస్తున్నాం నడువురి మాతోటి అని హైదరాబాద్లో ఉన్న ఇంటికి పోయి పోసానిని పట్టుకపోయిర్రు ఏపీ పోలీసు వాళ్ళు నిన్న. నాకు ఆపరేషన్ అయిందని పోసాని, ఆయన గోళీలు వేసుకోవాలి అని వాళ్ళ ఇంటి ఆమె జరంత సెంటిమెంట్ సీను వండిద్దామని చూసినా కూడా పోలీసు వాళ్ళు వినలేదు. నోటీసులు తీసుకోమన్నా కూడా తీసుకోకుండా జర్రంత అటిటెగిరిండు పోసాని. చిత్తూరు జిల్లా ఓబులాపురం పోలీస్ స్టేషన్లో కూసోబెట్టి విచారణ చేద్దామని చూస్తే సెంటం ఇంటలేడట పోసాని. ఏది అడిగినా కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా అన్నట్టే సమాధానం ఇచ్చిండట. ఇక ఒక్కొక్క దానికి ఏం మాట్లాడకుంటే సప్పుడు చేకూకున్నాడట. గప్పుడేమో మైకుల ముంగట ఎట్లా పడితే అట్లా మాట్లాడేటందుకు లేచిన నోరు ఇప్పుడేమో అస్సలు లేవలేదంటే భయం బగ్గనేసి వచ్చినట్టున్నది పోసానికి. మరి గప్పుడు ఒకళ్ళు చూసుకొని ఒకదాని కోసం ఆశపడి ఎందుకు ఎగరాలే, ఇప్పుడు భయపడి ఎందుకు లేనిపోని బీమారులు తెచ్చుకోవాలి. ఇక ఎప్పట్లెక్కనే తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరు తప్పించుకోలేరని సర్కారు వాళ్ళు, అక్రమ కేసులతోటి కక్ష రాజకీయాలు చేస్తున్నది సర్కారు అని పంకపాచోళ్ళు మాట్లాడుతున్నారు. ఇక జగనన్న అయితే పోసానోళ్ళ ఇంటి ఆమెకు ఫోన్ చేసి మరీ ధైర్యం చెప్పిండు, గాయన గురించి ఏం రది పెట్టుకోకుర్రి అని. అసలు జగనన్నే కనుక మంచిగా ఉండేది ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి పోసానసంటోళ్ళు మైకుల ముంగట బూతులు మాట్లాడేటోళ్ళ గవాళ్ళు మాట్లాడుతుంటే ఏమనకుంటే ఎంకరేజ్ చేసిండు. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు అవుతుంటే సంతాపం ప్రకటిస్తున్నాడు. అందుకే ప్రజాస్వామ్యంలో మాట్లాడేటప్పుడు అన్నీ ఆది పెట్టుకొని పెయ్యి ఆజ్ఞలు పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. అది ఏ పార్టీ వాళ్ళు అయినా సరే అని అనబట్టురుగి ముచ్చటెరకైన పబ్లిక్. ఇక మరి కూటమి సర్కారులో నెక్స్ట్ టార్గెట్ ఎవరో చూడాలే ముంగట.